అవునన్నా, కాదన్నా ఏఐ ఇంపాక్ట్ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారి కథనం చూద్దాం. మరో 30 ఏళ్లలో కృత్రిమ మీద అనేక వస్తువులని, సేవలని అతి తక్కువ ధరలకి కొండొకచో ఉచితంగా అందిస్తుంది. బతకడం కోసం కష్టపడి పని చేయాల్సిన అవసరం అప్పుడు పెద్దగా ఉండదు. ఇప్పట్లో ఇది చాలా మంది ఊహకు కూడా అందదు. కారణం అనేక వేల ఏళ్లుగా ముఖ్యంగా ఆధునిక యుగంలో బతకడం కోసం పనిచేయడం, ఉద్యోగం లేదా కూలీ చేయడం ఒక్కటే మనకు తెలుసు. 1997 నుంచి సాఫ్ట్‌వేర్ స్వర్ణయుగం మొదలైంది. ఈ 30 ఏళ్ల కాలంలో మనిషి ఉద్యోగం కోసం బతకడం మొదలుపెట్టాడు. అట్లాంటిది బతకడం కోసం పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదనే భావనే చాలా మందికి అర్థం కాదు, మింగుడు పడదు. ఉద్యోగాలు పని లేనప్పుడు ఏం చేయాలి? అదే ప్రధాన సమస్య. మరో విధంగా చూస్తే ఇది మానవాళికి వరం కాబోతుంది. సామాజిక సంబంధాలు ఇదే కీలకం. కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సమాజంలో సభ్యుల మధ్య సంబంధాలు కీలకం. భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, బంధువులతో, స్నేహితులతో పటిష్టమైన సంబంధాలకు అవకాశం. అది ఉన్నవాళ్లే మనగలుగుతారు. అలా లేనటువంటి వాళ్ళు సఫర్ అవుతారు. లేని వాళ్ళు మానసిక సమస్యలతో, అనారోగ్యంతో పోతారు. రాబోయే కాలం సామాజిక తెలివితేటలు కలిగిన వాళ్ళ యుగం. పెళ్ళొద్దు అనేవాళ్ళు ఒంటరితనం అనే సమస్య, అటుపై స్ట్రెస్, అనారోగ్యం, వీళ్ళ జీవితకాలం ఎలా గడిచినా వాళ్ళ పిల్లలు ఉండరు. వారి తరం ఇక్కడితో అంతం. పెళ్లి చేసుకున్న పిల్లలొద్దు అనే డెంక జంటల వారసులు కూడా ఉండరు. వారి తరం ఇక్కడితో క్లోజ్. పిల్లల్ని సరిగ్గా పెంచడం రాని వాళ్ళు, పిల్లల పెంపకాన్ని స్మార్ట్ ఫోన్‌కి అవుట్‌సోర్స్ చేసిన వాళ్ళు, ఓటీటీ బూత్ సినిమాలు, కొరియన్ షోకి బానిసలైన వాళ్ళు కూడా అంతే సంగతులు. చూస్తున్నారుగా, రోజుకు 2 భార్యను లేపేయడం, లేదా ఆయన లేపేయడం, పిల్లలు తల్లిదండ్రులు లేదా తల్లి, తండ్రి పిల్లల్ని ఆహ్, చంపేస్తున్నట్టు ఏతావాత సమాజం నుండి చెత్త క్లీన్ అయిపోతుంది. దీన్నే నేచురల్ సెలక్షన్ అంటారు. ప్రకృతి వర్ణం రానున్నటువంటిది పోస్ట్ వర్క్ సొసైటీ. ఇది వచ్చేలోగా చెత్త మొత్తం క్లీన్ అయిపోతుంది. కొత్త తరం అమ్మా, నాన్న, అవ్వ, తాత, కూతురు, కొడుకు, అత్త, పిన్ని, బాబాయ్, పెదనాన్న, స్నేహితులు ఇలా బంధాలు, అనుబంధాలు తెలిసిన తరం. నవతరం వెలుస్తుంది. ఇది చెత్త జ్యోతిష్యం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దండాలు. లోతుగా ఆలోచించే వాళ్ళకి ఆహ్వానం. గుడ్డిగా నమ్మొద్దు. ఇలానే జరుగుతుందని చెప్పడం లేదు. కళ్ళు మూసుకుంటే టక్కున జరిగిపోతుందని కూడా చెప్పడం లేదు. మానవ సంజ్ఞా డైనమిక్స్ రకాలుగా ఉండొచ్చు. రకరకాలుగా ఉండొచ్చు. జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నా. నవతరం ఆవిర్భావానికి పూర్తి నొప్పులు తప్పనిసరి. మెటా, ఏఐ, చాట్ జీపీటీ, పెర్ఫెక్ట్‌లీ గ్రోక్, జెమినీ ఇలా ఏదేని 1, 2 కృత్రిమ మీద చాట్ బోట్‌లకు నా పోస్ట్ ఫీడ్ చేసి కామెంట్ చేయమనండి. దాని సమాధానం ఇక్కడ కామెంట్స్‌లో పోస్ట్ చేయండి, ఆలోచించండి అని చెప్తున్నారు. అదే సందర్భంలో ఆరోగ్యకరమైన చర్చకు, కార్యాచరణకు శ్రీకారం చుట్టండి. పిల్లల ఆస్తి కుటుంబమే శ్రీరామ రక్ష అని చెప్తున్నారు.